అరంగారంటే మొదటి నుంచి కూడా మీరు ఈ కేసును చూస్తున్నారు, మొదటి నుంచి కూడా కేసును గమనిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ అనే ఒక అంశం బయటపడిన తర్వాత అంటే ముందుగా కేవలం కొన్ని సాక్ష్యాధారాలను లేకపోతే కొన్ని డ్రైవ్లను వీటిని మాత్రమే అంటే పూర్తిగా నిర్మూలించే ప్రయత్నంలో భాగంగా ఆ కేసు మాత్రమే నమోదైంది. అయితే ఆ కేసు బయటకు వచ్చిన తర్వాత అనేక విషయాలు వెలుగు చూశాయి. అసలు వాటిని ఎందుకు మీరు నాశనం చేయాలనుకున్నారని అక్కడ మొదలుపెట్టిన కేసు ఆ తీగలాగితే ఇప్పుడు ఎంత పెద్ద డొంక కదిలిందో, ఎంత పెద్ద డొంక బయటపడిందో మనం చూస్తున్నాం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, పదుల సంఖ్యలో పోలీస్ ఆఫీసర్లు, అది కూడా ఒక స్థాయిలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు ఇందులో పాల్పంచుకున్నట్లుగా అంటే అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎవరైతే ఆ నేతలు ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్పుకొని కొంతమంది ఆ నేతల ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అంటే ఇంకా బాధితుల విషయానికి వస్తే వేలల్లో వీళ్ళు చెప్తున్నారు, వేలల్లో కాదు 1,00,000కు పైగా ఉన్నారనేది వాస్తవం అనేది మరి ఒక వాదన వినిపిస్తోంది. అసలు మొత్తంగా ఈ కేసును మొదటి నుంచి గమనిస్తున్నారు కదా, ఈ కేసుకు సంబంధించి ఒక్కసారి ఏం చెప్తారు, అసలు ఈ కేసు మొత్తంగా ఎలా చూస్తారు? సార్, డిజిటల్ రికార్డ్స్ను డిస్ట్రాయ్ చేయడం అనేది ఇంపాసిబుల్. హార్డ్వేర్ ఒకవేళ డిస్ట్రాయ్ చేసి ఉండొచ్చు. 196 సోర్సెస్ ఉంటాయి ఇందులో రికార్డ్ సేవ్ చేయడానికి. రికార్డు సేవ్ అవుతుంది, ఎక్కడనో ఒక దగ్గర రికార్డు సేవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు వాట్సాప్ కేఎంఆర్ అంటే కరీంనగర్ అనే ఒక గ్రూప్ తయారు చేసుకొని అందులో డేటాను పొందుపరచుకోవడం జరిగింది. అట్లాంటి గ్రూపుల్లో రెసిపియంట్ ఫోన్ నెంబర్లలో కూడా, ఫోన్లలో వాట్సాప్లో కూడా రిట్రీవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు ఏదైతే సేకరించారో ఇన్ఫర్మేషన్ మనం చూసినాం. కాజా శరత్ గారి ఫోన్, హైకోర్టు జడ్జి గారి ఫోన్ కూడా ట్యాప్ అయింది. ఇదే కాదు, సీనియర్లు చాలా మందివి ట్యాప్ చేసినట్టు నాకున్న ఇన్ఫర్మేషన్. అడిషనల్ సొలిసిటర్ జనరల్ తెలంగాణ అంటే మన తెలంగాణ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వంలో ప్రధాన న్యాయవాది అనమాట, ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టు నాకున్న ఇన్ఫర్మేషన్. అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, చుట్టూ అభద్రతాభావం, విపరీతమైన అభద్రతాభావం ఏజెంట్లను నియమించుకున్నారు వీళ్ళు. ఏడుపుగంటి సాంబశివరావు లాంటి వ్యక్తులను కొంతమందిని వీళ్ళు నియమించుకొని స్వైర విహారం చేసిండ్రు. ముఖ్యమంత్రి ఫ్రీ హ్యాండ్ ఇచ్చే వరకు మీరు టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా నాకు డే టు డే ఇన్ఫర్మేషన్లు ఇవ్వాలని ఆదేశాలను కేసీఆర్ ఇచ్చినట్టు తెలుస్తుంది క్లియర్గా. కేసీఆరే డైరెక్ట్ ప్రణీత్ రావుతో లింక్లో ఉన్నాడు, కేసీఆరే రాధాకిషన్ రావుతో లింక్లో ఉన్నాడు, కేసీఆరే ప్రభాకర్ రావుతో లింక్లో ఉన్నాడు. ఇవన్నీ కూడా అంటే ఎందుకు చెప్తున్నా అంటే 20 యూనిట్లు కొనడం జరిగింది. ఒక్కొక్క యూనిట్ 20 కోట్లు పెట్టి. వాస్తవంగా ఒక సూట్ కేసులో ఇముడుతాయి పరికరాలు. ఎవరినైనా కంట్రోల్ చేయాలనుకుంటే, ఎవరినైనా ఇంటర్సెప్ట్ చేయాలనుకుంటే కాల్స్ని వాళ్ళ ఇంటికి 2 కిలోమీటర్ల పరిధిలో ఆ డివైస్ని పెడితే ఆ డివైస్ ద్వారా పూర్తిగా అక్కడ ఉన్న 2-3 వేల నెంబర్లను కూడా ట్యాప్ చేసే అవకాశం ఉంది. అటువంటి అరుణ్ కుమార్ గారు, అంటే ఇక్కడ ఇప్పుడు పెద్ద డౌట్ ఏంటంటే చాలా మందికి విదేశాల నుంచి కొన్ని పరికరాలను తెప్పించినట్లుగా తెలుస్తోంది. పరికరాలను తెప్పించాలంటే వాస్తవానికి నిషేధిత పరికరాలు ఇవన్నీ కూడా, ఎందుకంటే ట్యాపింగ్ పరికరాలు కాబట్టి. కేంద్ర హోంశాఖ నుంచి ఏమైనా పర్మిషన్స్ ఉంటే తప్పించి తెప్పించలేనటువంటి ఒక క్రమం. అలాంటిది అరుణ్ గారు ఇంకొక అనుమానం కూడా వస్తుంది. అంటే గతంలో ట్రైనీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఐటీ శాఖ మంత్రి ఆయనకున్నటువంటి విస్తృతమైనటువంటి అధికారాలను ఉపయోగించి, అదే సందర్భంలో ఎయిర్పోర్ట్లో ఆయనకు ఉండేటటువంటి గ్రీన్ ఛానల్ను ఉపయోగించి ఈ పరికరాల దిగుమతికి సహకరించారు అనేటటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీని మీద మీరేమంటారు? ఎలాంటి క్లారిటీలు ఉన్నాయి? డెఫినెట్గా ఒక్కొక్క యూనిట్ అది 1 నుంచి 3 కోట్లు మాత్రమే ఉంటే దాన్ని 20 కోట్లు హెచ్చివేసి 400 కోట్లు పెట్టి 20 యూనిట్లు తెప్పించడం జరిగింది. అంటే దాదాపు తెలంగాణ గవర్నమెంట్కి 340 కోట్లు మాత్రమే తినడం జరిగింది, భోజనం చేయడం జరిగింది ఈ గ్యాంగ్. మీరు అన్నట్టు ఈ డర్టీ గ్యాంగ్ ఎన్నో కార్యక్రమాలు చేశారు. గ్రీన్ ఛానల్ ద్వారానే కాదు, ఆ ఎయిర్పోర్ట్లో గ్రీన్ ఛానలే కాకుండా మన పోర్టుల్లో నుంచి కూడా తీసుకొని వచ్చారు. ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ లేదు, కేంద్ర ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉండాలి. లేదు కాబట్టే వాటిని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఆ హార్డ్వేర్ని ఎక్కడ అన్అకౌంటబుల్. నేను క్లియర్గా చెప్పారు, ముఖ్యమంత్రిగా వ్యవహరించినప్పుడు నేను కాంటింజెన్సీ ఇవ్వడం కూడా జరిగింది అని చెప్పిండు కేసీఆర్. కాంటింజెన్సీ అంటే లెక్కకు మించిన ఖర్చు ఉన్నప్పుడు దాన్ని అన్ఆడిటబుల్, దానికి ఆడిట్ చేయాల్సిన అవసరం లేదు, ఆడిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎస్ఐబి యాక్ట్ లో ఉన్నటువంటి ఒక ఫీజిబిలిటీని వాడుకొని ఈ రకమైనటువంటి నిధుల కేటాయింపు జరిగింది అనేది క్లియర్. అంతేకాకుండా ఈ ఏడుపుగంటి సాంబశివరావులు అక్కడి వ్యక్తులను ఏజెంట్లుగా నియమించుకుని ఫ్రాంచైజీలు ఇచ్చేసి చాలా వరకు ఇబ్బందులు పెట్టారు.
వసూలు చేసిండ్రు. ఓకే. మన సంజయ్ శ్రీధర్రావు గారి నుంచి 13 కోట్ల బాండ్స్ మేము భయపెట్టి బలం చేకూరుతున్నట్టు. సాంబశివరావు అనే వ్యక్తి 2 కోట్ల రూపాయలు కూడా తీసుకున్నాడు అని చెప్పి నిస్సిగ్గుగా చెప్పడం భుజంగరావు, అసలు ఎటువైపు పోతున్నాం? మళ్ళీ బిగ్ టీవీలో వచ్చి ముసలిపులి బంగారు కడియం కథలు చెప్తాడు, వృద్ధనారి పతివ్రత కథలు చెప్తాడు సాంబశివరావు. అంటే అరుణ్ గారు, మీరు గమనించారో లేదో వేరే ఇతర ఛానల్లో జరిగినటువంటి ఆ డిస్కషన్ కి సంబంధించి సాంబశివరావు ఎంతసేపటికి మీరు ఆ తప్పు చేశారు లేకపోతే మీరు ఇంకేదో చేశారు అని చెప్తారు, కానీ ఆయన పైన వచ్చినటువంటి ఆరోపణకు సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం 2 కోట్లకు సంబంధించినటువంటి అంశం కానీ 13 కోట్లకు సంబంధించి ఏదో అది కూడా పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేశాడు. అదే సందర్భంలో 2 కోట్లకు సంబంధించినటువంటి ప్రస్తావన రాకుండానే డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఆ 31 నిమిషాల నయీంతో లింక్ ఉన్నది సాంబశివరావు. 8 సంవత్సరాల కింద చనిపోయిన నయీంని, 7 సంవత్సరాల కింద చనిపోయిన నయీంని పిక్చర్లకు తీసుకొని వచ్చి ఆ లింకులు తను వాడుకొని ఇట్లాంటి రియల్టర్లను బెదిరించి డబ్బులు వసూలు చేసి సిగ్గు లేకుండా ఇంటికి రాయి కూడా కట్టలేదు సార్. మళ్ళొకసారి రిపీట్ చేయండి. ఆ నయీం లింకుల్ని ఆయన వాడుకున్నాడు అనే మాట ఏదో వచ్చింది. మీ కరెక్ట్, సాంబశివరావు వాడుకున్నాడు. బయటికి తీస్తే మొత్తం తెలుస్తుంది. నయీం అనే వ్యక్తి టోటల్ ఎపిసోడ్ లో లేనే లేరు. ఈ టోటల్ ఎపిసోడ్ లో ఎక్కడ కూడా నయీం అనే మాట రాలేదు. తాను 2 సంవత్సరాల నుంచి లీగల్ బ్యాటిల్ షురూ చేసిండ్రు శ్రీధర్రావు గారు. సంవత్సరంన్నర అవుతుంది. డిసెంబర్ ఆ ప్రాంతంలో 2022 నుంచి ప్రారంభం చేసిండు సాంబశివరావును ఎదుర్కొనడానికి. అటువంటప్పుడు ఏ రోజు కూడా నయీం పేరెత్తని సాంబశివరావు అంతకంటే ముందు ఆయనను హరాస్ చేయడానికి 2017-18 నుంచి ప్రారంభం చేసి, అంటే ఆయన కంపెనీల్లో దూరి, ఆయన లావాదేవీల్లో దూరి, ఆయనను ఇబ్బంది పెట్టి, ఆయనకు సంబంధించిన కోట్ల రూపాయలు తిని, సిగ్గుచరం లేకుండా బిడ్డ పెళ్లికి సంబంధించిన 75 లక్షల రూపాయలు సంధ్యా శ్రీధర్రావు గారు ఖర్చు పెట్టిర్రు. ఆ బిల్లు ఇంతవరకు లేదు. అది ఓకే. కారు అంటే సంధ్యా శ్రీధర్రావు గారు మాట్లాడుతూ ఆయన బయటపెట్టినటువంటి విషయాలు మనం ఒకసారి గమనించినట్లయితే ఎంత నిస్సిగ్గుగా వ్యవహరించారంటే, కూరగాయలకు సంబంధించి కొన్ని లక్షల రూపాయలు బిల్లు వేశారంటే ఒక నెలకి ఒక 4 ఉండే ఇంట్లో మహా అంటే ఒక 1000 రూపాయలు, 2000, 3000, 5000, 10,000 వేసుకోండి. అంతకు మించి లక్షల రూపాయల బిల్లు ఎలా వేస్తారు? ఆ వ్యక్తితో దొంగ కంప్లైంట్లు ఇప్పించి అంతకు దిగజారంటే, అంటే ఇంకా ఎదుటి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజడానికి, లేకపోతే వాళ్ళను మానసికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, కృంగదీయడానికి ఉన్నటువంటి అన్ని అవకాశాలను వాడుకున్నారు. అంటే సంధ్యా శ్రీధర్రావు గారు కొంత ఆయన ధైర్యంతో, లేకపోతే ఇంకా నిలదెక్కుకోవాలి, ఇలాంటి వాళ్ళకు భయపడకూడదనే ఒకే ఒక ధైర్యంతో ఇంతవరకు పోరాడుతూ వచ్చారు. కానీ ఆ ప్లేస్లో వేరే వాళ్ళు ఎవరున్నా కానీ ఈ పోరాటం చేసేవాళ్ళు కాదు. డెఫినెట్గా అదే కాదు సార్. ఇన్కమ్ ట్యాక్స్ కేసులు వేసింది పిటిషనర్ సంధ్యా గ్రూప్ సార్. దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ కేసులు ఉన్నాయి. అన్ని కళ్ళబుల్లి మాటలు అన్నీ చెప్తున్నారు బిగ్ టీవీలో. అంటే బిగ్ టీవీ వాళ్ళకి తెలియదు కాబట్టి కంటిన్యూ చేసారు. 31 నిమిషాల నిడివి వీడియో ఆయనది ఆ రోజు ప్లే చేయడం జరిగింది. దాన్ని అట్లే నెట్ లో పెట్టిండ్రు. పిటిషనర్ సంధ్యా శ్రీధర్ గారు కేసులు ఫైల్ చేసింది సంధ్యా గ్రూప్. హైకోర్టుకు వెళ్ళినప్పుడు డెఫినెట్ గా రెస్పాండెంట్ గా ఉంటాడు. హైకోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయని ప్రజలను తప్పుదోవ పట్టిస్తాడు. 717 గజాలు లీజుకి ఇస్తే, రిజిస్టర్డ్ లీజ్ ఎవరికి ఇచ్చిండ్రు? HPCL కి ఇచ్చిండ్రు. HPCL దగ్గర వీడు కేవలం డీలర్, అంటే డీలర్ గా వ్యవహరించాలి. డీలర్ గా వ్యవహరించకుండా కేసులు వేయడం, పక్క ప్లాట్ను మరో 717 గజాలు తాన పెట్రోల్ పంప్ ప్రారంభించిన రోజుకి సంధ్యా శ్రీధర్ గారి పేరు మీద లేదు. దాన్ని తదనంతరం తానే మధ్యవర్తిత్వం వహించి కొనిపించడం జరిగింది. కొనిపించిన గుడ్ విల్ తో వాడుకుంటే ఆ 717 గజాల ప్లాట్ రిజిస్టర్ ఈమెయిల్ ఆధారంగా ఇన్స్టాల్ చేసి ఎవరు అంటారు. ఈమెయిల్ కి HPCL ఎప్పుడైనా కానీ అవుట్లెట్ ని ప్రారంభించుకునే అవకాశం ఉందా? HPCL చరిత్రలో అట్లాంటిది ఉందా? లేదు కదా. మరి లేనప్పుడు ఒక ఈమెయిల్ ఆధారంగా దాన్ని కబ్జా పెట్టే ప్రయత్నం చేసి, కబ్జా పెట్టి ₹1 రాకుండా 3 సంవత్సరాలు దాని మీద, అంటే చెప్పాలంటే దొబ్బి తిన్నాడు. దొబ్బి తిని ₹1 కూడా ఇవ్వకుండా ఈరోజు HPCL ఉద్యోగస్తులను అందరినీ కూడా ప్రమాదంలోకి నెట్టిండు. ఎందుకంటే డిఫమేషన్ డ్యామేజెస్ ఖచ్చితంగా సంధ్యా గ్రూప్ వేస్తుంది. వేసినప్పుడు బాధితులు ఎవరు? అక్కడ ఇబ్బంది పడేది ఎవరు? HPCL అధికారులు. వీడు వాళ్ళనందరినీ ఇబ్బంది పెట్టడం జరిగింది. తప్పుడు మాటలు, వీడు అనే మాట ఎందుకు అంటున్నానంటే
ప్రజలను తప్పుదో పట్టిస్తున్న వ్యక్తికి గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు. Yeah. తాను జర్నలిస్టే కాదని స్పష్టంగా చెప్పిండు. ఒక షో చేసినంత మాత్రాన Yeah. జర్నలిస్ట్ అయ్యే అవకాశాలు ఎంత మాత్రం లేవు. Yeah. జర్నలిజం డిగ్రీ ఎక్కడ తీసుకున్నాడో చెప్పమనండి, లేదంటే. దీనికి సంబంధించి అరవింద్ గారు మా ఎడిటర్ అరవింద్ గారు ఒక చక్కటి క్లారిఫికేషన్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే వారు మొదటి నుంచి కూడా సాంబశివరావుని గమనిస్తున్నటువంటి వ్యక్తి. సాంబశివరావు కెరీర్ ఫస్ట్ నుంచి కూడా అరవింద్ గారు గమనిస్తున్నారు. అసలు ఏంటి అరవింద్ గారు జర్నలిస్ట్ కెరీర్ అనే కంటే కూడా నేను జర్నలిజం కెరీర్లోకి వచ్చే నాటికి సాంబశివరావు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఒక ఆఫీస్ అసిస్టెంట్ మాత్రమే. ఓకే. అంటే జర్నలిస్టులకి మంచినీళ్ళు అందించడం దగ్గర నుంచి మిగతా వ్యవహారాలన్నీ కూడా చూసేవాడు. అది క్లియర్. అది ఆ క్రమంలో అంటే జర్నలిస్టులకి సంబంధించినటువంటి మంచినీళ్ళు అందించడం, టీలు అందించడంతో సహా అంటే ఆ ఏర్పాట్లు చూసేవాడు. పాపం అందించేవాడు కాదులేండి, ఆ ఏర్పాట్లు చూసేవాడు. ఆ తర్వాత ఆయనకు సంబంధించినటువంటి ఇంకా ప్రస్థానం చూస్తే అక్కడ మొదలైనటువంటి కెరీరు, దానికి ఇతర నాయకులకి సంబంధించినటువంటి కొన్ని ఇక ఫ్యాక్స్ మిషన్ దగ్గర ఫాక్స్ సంగతి నాకంటే అరుణ్ గారు చెప్తే బాగుంటుందేమో. అరుణ్ గారు, ఇది నేను బయట వేరే జర్నలిస్టుల దగ్గర కూడా విన్న ఈ అంశానికి సంబంధించి ఫ్యాక్స్ మిషన్ దగ్గర ఫాక్స్ గురించి నాకంటే మీరు బాగా చెప్తారని అనుకుంటా. ఫ్యాక్స్ అని టీడీపీ ఆఫీస్ లో అప్పట్లో ఒక రెవల్యూషనరీ స్టెప్ తీసుకోవడం జరిగింది. టీడీపీ పార్టీ ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో ఒక ఫ్యాక్స్ మిషన్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా సరే, ఎవరి మీద అయినా, నాయకుల మీద, ఎమ్మెల్యేల మీద, ఎమ్మెల్సీల మీద, జడ్పీ చైర్మన్ల మీద, ఇట్లాంటి వాళ్ళ మీద కంప్లైంట్ పెట్టాలనుకున్నప్పుడు స్ట్రైట్ గా కంప్లైంట్ చేసుకోవడానికి ఫ్యాక్స్ ద్వారా అధ్యక్షునికి ఫిర్యాదు చేయదలుచుకుంటే చేసే అవకాశాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అప్పట్లో టీడీపీ పార్టీ. దాని దగ్గర ఒక ఫాక్స్, ఒక గుండెనక్కను కూర్చోబెట్టారు. ఈ గుండెనక్క వచ్చిన ఫిర్యాదులన్నింటినీ కూడా మరతపెట్టి జేబులో పెట్టుకొని మళ్ళీ వాళ్ళకి ఫోన్లు చేసి ఎవరైతే దాంట్లో ఫిర్యాదు ఎదుర్కొంటున్నారో, ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ వ్యక్తులతో ఉడంబడిక కుదుర్చుకొని ఆ ఫ్యాక్స్ ను డస్ట్బిన్ లోకి పంపించడం, తద్వారా ఈ ధనాపేక్ష అప్పటి నుంచే ఉందన్నమాట. ఇదంతా ఈ బ్రోకరిజం పనులు కావచ్చు, ఇలాంటివి చేయడం కావచ్చు, బెదిరింపులు, బ్లాక్మెయిల్ పనులు. సార్ ఇవన్నీ కూడా జెనెటిక్స్, జీన్స్ లో వస్తాయి. అవి జీన్స్ నుంచే వస్తాయి తప్ప కొత్తగా రావు అవి. ఇటువంటి వ్యక్తులు ఎన్నో మోసాలకు పాల్పడి ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తూ తొక్కుకుంటూ పైకి వచ్చినారు. వాళ్ళ రక్త మాంసాలను తింటూ క్లియర్ గా చెప్తున్నారు. ఎందుకు అంటే కోటాను కోట్ల రూపాయలు సంజయ్ శ్రీధర్ గారి డబ్బులు తిని సిగ్గుచరం లేకుండా, ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నా, నేను ఒక అడ్వకేట్ గా కాదు, ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నా, ఆయన పడుతున్న బాధలు, ఈ రోజు ఆయన అనుభవిస్తున్న క్షోభ, ఇవన్నీ చూసి ఒక పెద్ద గ్రూప్ కి అధినేత అయి కూడా ఇట్లాంటి పిపీలికాలతో పోరాడాల్సిన పరిస్థితికి శ్రీధర్ గారు రావడం, వాటన్నిటిని కూడా కేవలం నమ్మడం, నమ్మక ద్రోహం చేసే వ్యక్తులను నమ్మడం, కేవలం సాంబశివరావు అనే వ్యక్తిని నమ్మడం ద్వారా శ్రీధర్ గారు ఈరోజు ఇన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు.